ఆ అనుభవం మీ చేతుల్లో ఉంది కాబట్టి అవన్నీ కూడా చేసిన భవిష్యత్తులో ఏం జరగాలి ప్రగతి నివేదన నేను మాటలు చెప్పడం కాదు మా కళాకారులు సాయి చందు మిగతా చాలామంది మిత్రుల బిడ్డలు బ్రహ్మాండంగా మీకు పాటల రూపంలో చెప్పినారు నేను కూడా టీవీలో విన్నాను పథకాలన్నీ వల్లే వేసినారు ఏమేం జరుగుతుందనేది టీవీలో వాళ్ళు అడిగితే ఇందులో కూర్చున్న చాలామంది వందల మంది మీరే చెప్పినారు ఎందుకు వచ్చినారు మీరు సభకని టీవీ వాళ్ళు అడిగితే మీరందరూ కూడా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పినారు మేము ఎందుకు వచ్చినామని చెప్పి కాబట్టి మీ అందరి ముందే ఆ నివేదిక అంతా ఉంది ఆ పనులన్నీ ఉన్నాయి మీకు అందరికి తెలుసు భవిష్యత్తు బ్రహ్మాండంగా తయారు కావాలి తెలంగాణ అద్భుతమైన తెలంగాణ కావాల ఖచ్చితంగా సంక్షేమం పెరగాల రాష్ట్రం యొక్క ఆదాయం మొదట్లో భయపడ్డాం కానీ ఇప్పుడు భయపడే అవసరం లేదు కాబట్టి అద్భుతంగా ఈ ఆదాయాన్ని పెంచుకుందాం ఆదాయాన్ని ఇంకా కష్టపడి ఇంకా శ్రమించి పెంచి పేదలకు పంచుకుందాం ఇప్పుడిచ్చే పెన్షన్లను కొంచెం పెంచుతాం ఇప్పుడిచ్చే అన్నిటిని కూడా కొంచెం పెంచుకుంటాం నిరుద్యోగ సోదరుల గురించి కూడా తప్పకుండా ఆలోచన చేద్దాం ఎవరెవరైతే వల్నరబుల్గా ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకునే ప్రయత్నాలు చేద్దాం ముమ్మరం చేద్దాం చాలామంది పేపర్లు రాసినారు టీవీలు రాసినాయి రాజకీయం గురించి కేసీఆర్ ఏం చెప్తాడు ఈ సభలు ఏమన్నా చెప్తాడా శాసనసభ రద్దెప్పుడు చేస్తాడు ఆ విషయాల మీద ఆసక్తి రేపినాయి నేను ఒకటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా రాజకీయంగా తెలంగాణ రాష్ట్రానికి టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజల భవిష్యత్తుకు ఏది మంచి నిర్ణయం అయితే ఆ నిర్ణయం మీరు తీసుకోండి అని మంత్రివర్గ సహచరులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు మన పార్లమెంట్ సభ్యులందరూ నాకు అప్పచెప్పినారు రాబోయే రోజులలో భవిష్యత్తులో మీరు చూడబోతారు ఆ నిర్ణయాలన్నీ మనం తీసుకుంటాం తీసుకున్న రోజున నేను విషయాలన్నీ మీకు చెప్తాను ఇంకో మాట కూడా కొత్త పథకాలు ప్రకటిస్తారు కేసీఆర్ గారు అని చెప్పి మీడియా వాళ్ళు రాసినారు అది ధర్మం కాదు ఎందుకంటే నేను ప్రభుత్వాది నేతగా ముఖ్యమంత్రిగా ఉన్నాను చేయదలుచుకుంటే ఇప్పుడే చేయాలా ఇప్పుడు మాటలు చెప్పి చేయకుండా ఉండకూడదు ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి అధికారంలో ఉన్నాం కాబట్టి మాట అన్నమంటే అమలు చేయాలి అమలు జరగాలి చేయవలసినవి చేయగలిగినవి చేస్తూ పోతూ ఉన్నాం త్వరలోనే పెద్దలు కేశవరావు గారి అధ్యక్షతన ఒక మేనిఫెస్టో కమిటీ టీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి వస్తే ఏం చేయబోతాం ఏ ప్రజలకు ఏం చేస్తాం అనేటువంటి వాటిని అన్నింటినీ టీఆర్ఎస్ ప్రకటించబోయే ఎన్నికల మేనిఫెస్టోలో పెడతాం ఎలక్షన్ అయి వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా చిత్తశుద్ధితో అమలు చేస్తాం కానీ ఇప్పుడు చెప్పి రేపెప్పుడో చేస్తామని చెప్పడం కరెక్ట్ కాదు గవర్నమెంట్గా చెప్పడం కరెక్ట్ కాదు ముఖ్యమంత్రి హోదాలోనే చెప్పడం అది అనైతికం అవుతుంది కాబట్టి నేను చెప్పడం లేదు కానీ త్వరలోనే ఎలక్షన్ మేనిఫెస్టోలో ఆ విషయాలన్నీ వివరంగా ప్రజల ముందుకు తీసుకొస్తామని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను ఒక విషయాన్ని మీరు ఆలోచన చేయాలి తెలంగాణ వచ్చిన రోజు నా గుండెల నిండా నేను ఎంత సంతోషపడ్డానో ఉద్యోగాలలో తెలంగాణ బిడ్డలకే 95% రిజర్వేషన్ కూడా ప్రధానమంత్రి కొంచెం ఊగిసలాడుతుంటే నేనే వెళ్ళి అడిగినా చేస్తావా సత్తవా నరేంద్ర మోడీ చెప్పు మా పంచాయతీ దీని మీద ఉండే అని చెప్పి బల్ల గుద్ది ఖచ్చితంగా కావాలి ఇది మా హక్కు మాకు రాజ్యాంగంలో ఉందని కొత్త రాష్ట్రపతి ఉత్తర్వులు మొన్ననే తెచ్చుకున్నాం బ్రహ్మాండంగా ఇప్పుడు తెలంగాణలో వచ్చే ప్రతి ఉద్యోగం మన బిడ్డకే వస్తుంది తప్ప ఎవరో తన్నుకపోయే పరిస్థితిగా ఉండదు ఆ చరిత్ర మారిపోయిందని చెప్పి తెలంగాణ స్వరాష్ట్రంగా తనను అసెప్టెం చేసుకున్న విధానం ఇది ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ ఇక్కడ ఉన్న అక్కాచెల్లెలు అన్నదమ్ములే కాదు టీవీలలో నా స్పీచ్ వినేవాళ్ళు అందరూ ఆలోచన చేయాలి ఒకవేళ టీఆర్ఎస్ ప్రభుత్వమే లేకపోతే కేసీఆరే ముఖ్యమంత్రిగా లేకపోతే ఈ 95% రిజర్వేషన్ సాధ్యం అయ్యేదా దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇది టీఆర్ఎస్కున్న నిబద్ధత తెలంగాణ ప్రజల పట్ల తెలంగాణ యువత పట్ల టీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి యొక్క నిబద్ధత